నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కోరిక తీర్చు ఇల్లు పట్టు. శారీరకంగా హెల్ప్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. నాకు డబ్బులు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు బిల్లు పెట్టిస్తా. వచ్చినటువంటి బిల్లు 10, 20 ఇస్తే మీ ఇల్లు పూర్తయింది. ఎంత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఇష్యూ. అయితే ఇక్కడ కోరిక తీర్చు ఇల్లు పట్టు. ఇది ఇది ఒకటి వచ్చేసి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో తన ఇల్లు కూలిపోయిందని చెప్పేసి ఒక బాధితురాలు ఒక కాంగ్రెస్ నాయకుని దగ్గరికి పోయి, అయ్యా 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 మరి నాకు ఇల్లు కూలిపోయింది, నాకు ఇల్లు లేదు, దయచేసి దయచేసి కాలు పట్టుకుంటా, నాకు ఇల్లు ఇప్పి, ఇందిరమ్మ ఇండ్లల్లో ఏ విడతలు నాన్న ఇల్లు శాంక్షన్ చేపి అని ఒక కాంగ్రెస్ నాయకుని దగ్గరికి పోతే ఆ కామాంధుడు ఏం చేసిండంటే, కామాంధుడు అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇక కోరిక తీర్చమని చెప్పి ఆ ఆడబిడ్డని అడిగినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా, మరి లేకపోతే మరి ఎట్లా అనేది వాళ్ళకే వదిలేస్తున్నటువంటి ప్రశ్న. అయితే తన కోరికను తీరిస్తే ఇల్లు మంజూరు చేస్తానని చెప్పి సదరు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ మహిళతోటి మాట్లాడినటువంటి సంఘటన. అంటే ఆమె పోయి తన భర్తకు చెప్పడం, డబల్ బెడ్రూమ్ లీస్ట్లో ఇట్లా పలానా నాయకుని దగ్గరికి పోతే ఇట్లా శారీరకంగా నన్ను సుఖపెడితే, నా కోరిక తీరిస్తే నీకు ఇప్పిస్తా, సెకండ్ లిస్ట్లో పెట్టుతా అని చెప్పేసి మాట్లాడడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా అయ్యా ఇది అయింది అయ్యా గౌరవనీయులైనటువంటి అయ్యగారికి అన్నట్టు ఒక లెటర్ రాసి అయిన తర్వాత కేసు కనుక ఫైల్ చేయకపోతే, కేసు కనుక తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆ బాధితురాలు చెప్పడంతో ఒక్కసారి ఇదంతా ఉదాంతం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీల సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఆ ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్ల కోసం పోతే శారీరకంగా నన్ను సుఖపెట్టు అని చెప్పినటువంటి ఆ దుర్మార్గుని, ఆ కామాంధుని పార్టీ ఏం చేస్తుంది? గతంలో ఇది మొట్టమొదటిసారి కాదు. ఇందిరమ్మ ఇండ్లలో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, ఎమ్మెల్యేకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు లంచాలు తీసుకున్నటువంటి సందర్భం. ఆ 1,00,000 వస్తే 10,000, 20,000 ఇవ్వాలని, మీకు అంటే బిల్లుకు 1,00,000, బిల్లుకు 10,000 కావాలని గతంలో నాగర్కర్నూలులో చూసినాం, జడ్చర్లలో చూసినాం, వనపర్తి లాంటి ప్రాంతాలలో చూసినాం. మరి వాళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ జరిగింది? ఈరోజు ఏకంగా ఆ రోజున్న డబ్బుల కోసం ఈరోజు శారీరకంగా సుఖపెట్టని చెప్పేసి ఒక ఆడబిడ్డకు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం దొరుకునా? తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు సెక్యూరిటీ అనేది ఉన్నదా? ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందా? వాళ్ళ సేఫ్టీ ఏంది? మిట్ట మధ్యాహ్నం అత్తాపూర్ రాజేంద్రనగర్ పదవిలో ఒక ఆడబిడ్డ తన బిడ్డను ఎత్తుకొని పోతుంటే తనతో ఇబ్బందికరమైనటువంటి ఒక వీడియో ఉంటుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తర్వాత ఇక్కడ మర్డర్లు కానీ, తర్వాత ఈ మానభంగాలు కానీ, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లల విషయంలో కానీ ఇవన్నీ కూడా మరి ఎవరు ఫెయిల్ అవుతున్నట్టు? ఆడబిడ్డకు సేఫ్టీ ఏది? అంటే ఆడబిడ్డను చూస్తే ఇలానే కనిపిస్తుందా? మరి ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి బొక్కలు ఇరుగొట్టాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఈ కార్యకర్తనో నాయకుడో ఇప్పుడు వాని దగ్గరికి పోయి అయ్యా నాకు ఇల్లు మంజూరీ అంటే ఒక మంచి స్టేటస్లో ఉన్నటువంటి నాయకుడే ఉంటాడు, అవునా కదా? ఇప్పుడు లేకపోతే ఒక గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త, నేను ఒక గ్రామంలో కార్యకర్త అనుకో, నా కాడికి వచ్చేది ఇప్పి అని అన్నారు. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే తోటి అంత అది ఉండదు, ప్రభుత్వంతో అంత ఉండదు. ఆడ ఎమ్మెల్యే బీజేపీ అయినా సరే కానీ ఆడ షబీర్ అలీ కొంత కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల ఎవరు ఇంతకు ఎటుపోతా ఉన్నది సమాజం? ఆడబిడ్డలంతా అంత చులకనైపోయారా? మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ బుచ్చద బాసు పెట్టి వాళ్ళకి పంచాయతీలు పెట్టి మళ్ళా మహిళలకు పెద్దపీట వేసినామంటారు. అసలు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇలాంటి అరాచకాలు తప్ప. 2,500 అన్నారు, ఇచ్చిరా. స్కూటీలు అన్నారు, ఇచ్చిరా.
మహిళలకు మహిళా పథకాల కింద రుణాలు అన్నారు, ఏడిచ్చిరు. సేఫ్టీ లేదండి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల మీద. ఇప్పుడు డైరెక్ట్గా నా కోరిక తీరిస్తే నీకు ఇల్లు ఇప్పిస్తా అంటే ఎంత ధైర్యమానికి, ఎంత విడ్డూరకరమైనటువంటి పరిస్థితి. గతంలో ఇలాంటి ఆరోపణలు చాలా ఎదుర్కొన్నారు. వీళ్ళు ఇంకా వేరే వాళ్ళ మీద మాట్లాడుతుంటారు, ఇక అట్లా ఇట్లా అట్లా ఇట్లా సోషల్ మీడియాలో ఎట్టు తీసుకుపోతా ఉన్నారు, ఏం సంగతి. మరి ఈ నాయకుని పేరేంది, ఈ కథ ఏంది, అసలు ఎవరు మనిషి? మరి ఇంతకుముందు ఈమెతోటే ఇలా బిహేవ్ చేసిండా, ఇంకెవరితోనైనా బిహేవ్ చేసిండా? కోరిక తీరిస్తే ఇల్లు ఇప్పించుడేంది అంటే, కోరిక తీర్చిన వాళ్ళకే ఇల్లు వచ్చినాయి మరి ఇప్పటి వరకు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆడబిడ్డలందరూ ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు భరించినటువంటి వాళ్ళే ఉన్నారు ఏంది కుంపదీసి. ఈ కోణం మరి అందరి మీద జరిగిందేమో అనుమానాలు రేకెత్తాయి కదా, అందరి మీద జరిగిందేమో అనుమానాలు రోజు రోజు పెరుగుతుంటాయి కదా. మరి ఈరోజు ఈ ఆడబిడ్డని అడిగిరు అంటే మరి ఎంతమందిని అడిగి ఉంటాడు? ఆ గ్రామానికి సంబంధించినడా, లేకపోతే మండలానికి సంబంధించిన వాళ్ళ, ఎవరు సంబంధించిన వాళ్ళు అయితే మరి ఏంది ఇది? దీని మీద అసలు ఏంది మ్యాటర్ ఏంది? ఇప్పటివరకు మరి ఎన్ని ఇండ్లు మంజూరు అయినాయి? ఇంతమంది ఆడబిడ్డలు ఈ కామాంధుని మాటల వల్ల బాధపడ్డారు. ఎంతమంది బయటకు వచ్చి చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఈ వ్యక్తి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని లోపల వేయాలి కదా. ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఆ ఆడబిడ్డ చెప్తున్నటువంటి తరుణం. రేపటి నాడు ఏదైనా జరిగింది, నా మానం శీలానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. నన్ను ఎట్లా అడుగుతాడు? గల్ల పట్టుకొని నడి బజార్లో చెప్పులతో కొట్టాల్సినటువంటి సందర్భం ఇది. ఆడపిల్లల జోలికి వస్తే ఉరికించి కొట్టాల్సినటువంటి సందర్భం తీసుకోవాలి. చులకన అయిపోయారు ఆడవాళ్ళు అంటే. నువ్వు ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయల కోసం ఒక ఆడబిడ్డకు భరోసా, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ లాంటి ఆడపిల్లలు తయారు కావాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా, ఉక్కు మహిళలు తయారు కావాలని చెప్తారు కదా. ఇలాంటి కామాంధులు ఉన్నాక మీ పార్టీలో మహిళలను మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచం, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కోరిక తీర్చాలని బలవంతం. ఎంతమంది ఆడబిడ్డలు నలిగిపోయిరో ఇలాంటి ప్రశ్నలు అడిగి, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడి. ఏంది మరి అసలు? అంటే తెలంగాణ కాంగ్రెస్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరి మహిళలు ఉన్నారు. మహిళలు కూడా కనీసం దీని మీద స్పందించాలి కదా. అట్లా ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూలో స్పందిస్తలేరు. మీ పార్టీ నాయకుడు చేసినటువంటి దాని మీద స్పందించి ఆ మహిళకు భరోసానియాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు అసలు అవకతవకలు ఏం జరుగుతున్నాయి ఇందిరమ్మ ఇండ్లల్లో? అసలు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తున్నాయి? ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారా? ఒక్కొక్క బిల్లు 2 సార్లు ఎవరెవరికి ఇచ్చుకుంటారు? అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్లు ఎట్లా వస్తుంది? ఇవన్నీ దీన్ని స్టడీ చేయాలి కదా. దీనికి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు, వస్తారు, ఫోటోలు తీసుకుంటారు. ఇదంతా అంటే ఏ విధంగా చూడవచ్చు? దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈ యొక్క కోరిక తీర్చు ఇల్లు పట్టు అనే వీడియో మీద మీ గ్రామాలలో కూడా ఈ యొక్క లంచం బిల్లు వస్తుంది, లంచం కావాలి, బిల్లు వస్తుంది అని చెప్పి ఈ అరాచకమైనటువంటి మాటలు, అంటే ఒక మహిళను కించపరిచేటువంటి మాటలు, శారీరకంగా వాడుకోవాలని చూసేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే, అంటే ఇందిరమ్మ ఇండ్లల్లో మాకు కావాలి అని చెప్పి పోయిన వాళ్ళు ఎవరైనా బాధితులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియో మీద ఎలా ఉన్నది, గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బిల్లులు ఎవరికి వస్తున్నాయి, ఇండ్లు ఎవరికి శాంక్షన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేయండి. మా యొక్క వీడియోలో ఏమైనా తప్పుంటే మమ్మల్ని ఉత్కారేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.